హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు పులిహోర అండి. గుడిలో పెట్టే ప్రసాదంలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యం ఇలా శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇవి అరగంట తర్వాత అన్నం వండుకోవాలండి, పొడి పొడిలాడేలాగా. ఇక్కడ చింతపండు ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. ఇలా వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రంగా ఈ వాటర్ అన్నీ వంచేసి మంచినీరు పోసి నానబెట్టుకుందాం. ఇక్కడ వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు, చన్నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక పావు గంట. ఇక్కడ అన్నం ముందుగానే వండేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. ఒక బేషన్లో 2 గ్లాసులు బియ్యం, పాత బియ్యం అండి ఇవి. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అన్నం అంతా కూడా. చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, ఒక పావు గంట తర్వాత ఇలా నానిపోయింది చక్కగా. ఈ చింతపండు అంతటినీ కూడా ఇలా గుజ్జు తీసుకోవాలండి, మెత్తగా పిసుకోవాలి ఇదంతాని. ఇలా పిసికేస్తే గుజ్జు అంతా కానీ బయటకు వస్తుంది. ఇలా చక్కగా పిసికేసి మనం ఒక స్ట్రైనర్లో వేసి చింతపండు గుజ్జంతా తీసుకోవాలండి. ఈ జాలిగా అంటే కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నది తీసుకుంటే పులుసు తొందరగా వస్తుంది. చూసారా, కిందకి చక్కగా దిగిపోద్దండి. ఈ విధంగా పులుసు అంతటిని కూడా తీసుకోవాలి చక్కగా. చూసారా, చిక్కని గుజ్జు వచ్చేసింది పులుసు. ఇలా పులుసు తీసుకొని దీన్ని గుజ్జులా ఉడకపెట్టుకోవాలండి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 10-15 వరకు మెంతులు వేసుకున్నాను. మెంతులు కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఇదంతా కూడా వేసుకోవాలి కళాయిలో. ఈ విధంగా పులుసు అంతా వేసుకొని ఇక్కడ ఒక 10-15 వరకు పచ్చిమిర్చి అండి మధ్యలోకి చీరుకొని ఈ విధంగా పులుసులో వేసి ఉడికించుకోవాలి. ఈ చింతపండు పులుపు పచ్చిమిర్చి బట్టి చాలా బాగుంటాయండి. ఇక్కడ పచ్చి కరివేపాకు ఒక గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసుకొని, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం పులుసులోని. ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మన చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేయడానికి చిన్న బెల్లం ముక్క, ఇలా బెల్లం ముక్క వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుని ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ వేసుకుందాం. కల్లుప్పు అండి, కల్లుప్పు వేసుకొని పులుసుతో పాటు ఉడికించుకుందాం. ఇవన్నీ కూడా పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి గుజ్జులాగా. ఇలా ఉడికించుకొని ఆరబెట్టుకున్నాక మన చింతపండు పులుసు చల్లారిపోయాక దగ్గరకైనా చూసారండి. ఈ పులుసు అంతటినీ కూడా మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్లో వేసుకొని కలిపేసుకుందాం ఇదంతాని. ఈ విధంగా పులుసు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మనం అన్నంలో చక్కగా కలవాలి. చాలా బాగుంటుందండి పులిహోర మాత్రం, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మన గరిటెతో కంటే కూడా చేతితో కలుపుకుంటేనే చక్కగా కలిసిపోతుందండి. చేత్తోని కలిపితే చింతపండు అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని కంటిన్యూ చేయండి. ఈ విధంగా మొత్తం చింతపండు పులుపు అంతా రైస్కి ఈ విధంగా కలుపుకోవాలండి. చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలండి. ఈ పప్పులు కొంచెం తాలింపు ఎక్కువగానే తీసుకోవాలి, పులిహోరలో తింటుంటే బాగుంటాయి. ఈ విధంగా 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మన తాలింపు గింజలు అన్నీ కూడా వేసుకోవాలండి. పప్పులన్నీ ఒకసారి వేపుకుందాం, కొంచెం వేగాలి. చూసారా, ఈ విధంగా వేగాక పల్లీలు కూడా వేసుకుందామండి. ఈ పల్లీలు కూడా వేసుకొని చక్కగా వేపేసుకుందాం తాలింపు. పప్పులన్నీ కొంచెం వేగితేనే మన పులిహోరకు టేస్ట్ బాగుంటుందండి. చూసారు, ఇక్కడ వేగినాయండి పల్లీలు ఇవన్నీ కూడా. ఈ వేగాక అల్లం 1 ఇంచు వరకు తీసుకొని ఇలా తురుముకొని వేసుకుంటే అల్లం ఫ్లేవరు పులిహోరలో చాలా బాగుంటుందండి. అలాగే ఇంగు కూడా వేసుకొని కలుపుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, చింతపండు పులుపు, ఇందులో వేసి కలుపుకుంటే అసలు పులిహోర ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి పులిహోర. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా
పోపు అంతటినీ కూడా పులిహోరలో కలుపుకోవాలండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.